విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టాలు. అయితే, పరీక్షా రోజుల్లో పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ పోలీసుల నియామకం లేకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రీయ విద్యాలయ భవన్, పికెట్ మరియు సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ వంటి ప్రధాన పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షా రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణ పూర్తిగా లేకపోవడం వల్ల సుమారు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య ప్రభావం పిల్లలను పరీక్షకు తీసుకొచ్చే తల్లిదండ్రులపై మాత్రమే కాదు, ఆ ప్రాంతం గుండా ప్రయాణించే సాధారణ ప్రజలపై కూడా తీవ్రంగా పడుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైనా విద్యార్థిని లోపలికి అనుమతించరు. విద్యార్థులు సమయానికి దగ్గర వరకు వచ్చినప్పటికీ, ట్రాఫిక్ జామ్ కారణంగా ఆలస్యమవుతూ, వారి భవిష్యత్తే ప్రమాదంలో పడుతోంది. పరీక్షా రోజుల్లో వందల సంఖ్యలో వాహనాలు ఒకేసారి చేరుకుంటాయి. పోలీసుల పర్యవేక్షణ లేకపోతే తప్పు పార్కింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ తప్పనిసరి అవుతుంది. ఇది అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. తక్షణ చర్య అవసరం. పరీక్షా రోజుల్లో ట్రాఫిక్ కానిస్టేబుళ్లను నియమించడం అత్యవసరం. దీనివల్ల ట్రాఫిక్ సజావుగా నడుస్తుంది. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకుంటారు. తల్లిదండ్రుల ఒత్తిడి తగ్గుతుంది. సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఉండవు. ఒక విద్యార్థి భవిష్యత్తు ట్రాఫిక్ నిర్లక్ష్యం వల్ల నాశనం కావడం అన్యాయం. పరీక్షల సమయంలో ప్రతి నిమిషం అమూల్యమైనది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల నియామకం చిన్న చర్య అయినా, దాని ప్రభావం విద్యార్థి జీవితంపై ఎంతో గొప్పది. అధికారులు ఈ విషయాన్ని గంభీరంగా పరిగణించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.